పచ్చి కరివేపాకు 3 రెమ్మలు తీసుకున్నాను, గుప్పెడంతా పుదీనా ఆకులు, కారంకి సరిపడ 3 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, రాళ్ళుప్పు, కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టేద్దాం. సో పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి నూనె వేసాను. నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. బిర్యానీ మసాలాలు కూడా వేసుకున్నాను. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా. అందులోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులోనే మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని కూడా వేసేసాను. కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఈ మసాలాలో నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. 1 పాట్ రెసిపీ కింద లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ, కొత్త రెసిపీ కూడా. ఇప్పుడు నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక పండు టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసాను. దీన్ని కూడా మగ్గించేసుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కడిగిన బియ్యం వేద్దాం. బియ్యం మీరు ఏవి వాడుతున్నారు అంటారు కదా, నేను ఇలాంటి రైస్లు చేసినప్పుడు సగం ఒక మోతాదు బిర్యానీ రైస్ తీసుకుంటాను, సగమేమో నార్మల్గా సోనా బియ్యం తీసుకుంటాను. ఇవి ఇంటి నుంచి తెచ్చినాయి. దాని ప్లేస్లో అవి లేకుండా కూడా ఇక్కడ షాప్లో తీసుకొచ్చినాయి సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకుంటాను. సో ఒకరు కామెంట్ చేస్తారు, మీరు ఏ రైస్ వాడతారక్క, రైస్ చాలా బాగుంటుంది సన్నగా అని చెప్పారు. నేను అవి సగము ఇవి సగం యూజ్ చేస్తాను. పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాల పాటు పోపులో మగ్గించుకేసి తర్వాత నీళ్ళు వేసుకుంటే బియ్యానికి ఆ మసాలాలు అనేవి బాగా పట్టి తర్వాత రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చేసిన ప్రతిసారి ఇదే మెథడ్ని ఫాలో అవుతాను. మనం నీళ్ళు వేసిన తర్వాత అన్నం బాగా ఉడుకు పట్టిన తర్వాతనే మూత క్లోజ్ చేసేసుకోవాలి. అంటే విజిల్ పెట్టి మూత పెట్టేయాలి. ఒక్క విజిల్ అంటే ఒకే విజిల్, ఇంకా ఎక్కువ పెట్టామంటే అన్నం అనేది మెత్తగా అంటుకుపోతుంది, కుక్కర్కి మాడిపోతుంది. సో చూసారు కదా, ఒక్క విజిల్కే చక్కగా వచ్చేసింది. నాకు ఇప్పుడు టైం లేదు, మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లకి పెట్టాలి. అందుకే నేను చల్లారేదాకా వెయిట్ చేయట్లేదు, వేడివేడిగా పెడుతున్నాను. సో మనకి వేడివేడిగా అయినా కూడా చూడండి పొడి పొడిగా కనిపిస్తుంది కదా, అలా మిక్స్ చేయడం వల్ల కొంచెం ముద్దలాగా కనిపిస్తుంది. బట్ అన్నం అయితే చక్కగా వచ్చింది, వేడివేడిగా ఉన్నా కూడా పొడి పొడిగా చక్కగా ఉంది. సో లంచ్ బాక్స్లోకి ఈరోజు మా పిల్లలకి కరివేపాకు మసాలా రైస్ అయితే చేశాను. లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ ఉంది. ఇదైతే నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ మనకి అప్పటికప్పుడు కర్రీసు అండ్ రైసు సపరేట్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా కనుక చేశారంటే టైం సేవ్ అవుతుంది. అండ్ 1 పాట్ రెసిపీ కింద చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ హెల్త్ కూడా చాలా మంచిది, కంటి చూపుకి, జుట్టుకి చాలా మంచిది. కర్రీస్లో కానీ దేంట్లో అయినా మనం కరివేపాకు వేసి తీసి పాడేస్తారు కదా, ఇలా చేసామంటే చాలా ఈజీగా తినేస్తారు. నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి.